నమస్తే. నిన్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా తెలంగాణ భవన్లో ఒక నాటకం ప్రదర్శన జరిగింది. అందులో ప్రధానంగా ముఖ్యమంత్రి గతంలో మెస్సీకి వెల్కమ్ చెప్తూ ఫుట్బాల్ ఆడినటువంటి ఆ నాటకాన్ని రీక్రియేట్ చేస్తున్నటువంటి నాటకం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకటి, రాజ్యాంగ పాలన నడుస్తుందా, రాక్షస పాలన నడుస్తుందా తెలంగాణ అంటూ కేటీఆర్ కామెంట్ చేసిండు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు ప్రస్తుతం మనతో పార్ట్నర్. సో మీరు వీడియో చూసి ఉండొచ్చు, సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి ముఖ చిత్రాన్ని పెట్టుకొని ఒక వీడియో చేసిరు. ఏం స్పందిస్తారు దీని మీద? ఓన్లీ వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఏం చేయాలనో తెలియక ఇలాంటి నాటకాలు వేయడం వల్ల దానివల్ల మీకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని వేషం వేసి ఆయన ఏదో ఫుట్బాల్ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలనేది ఆయన ఉద్దేశం. ఈ ఏ దేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు స్పోర్ట్స్ సిటీ కాలేదు. ఆయన స్పోర్ట్స్కు మెయిన్గా గతంలో ఫుట్బాల్ ఆడిండు కనుక మెస్సీని పిలిచిపించి పిల్లలు కూడా మీరు ఫుట్బాల్ బాగా ఆడాలి. ఒకప్పుడు హైదరాబాద్లో తెలంగాణలో ఏది వరల్డ్ కప్లో ఏదైతే మ్యాచెస్ జరిగినాయో అందులో ఎక్కువ మంది ఫుట్బాల్ ఆడినారు కనుక ఫుట్బాల్ క్షీణిస్తున్నది. ఫుట్బాల్ను పైకి తీసుకురావాలనేది ఒక ఉద్దేశం. దీంతోపాటు స్పోర్ట్స్ సిటీ చేయాలని దాన్ని కూడా నాటకం వేసి ఇది రాక్షస పాలన కాదు, మీరు ఓడిపోయినారని తెలియకుండా ఫ్రస్ట్రేషన్లు ఉండి ఇలాంటి నాటకాలు వేయడం వల్ల మీకు ఏం లాభం అవుతుంది? దాని బదులు మీరు గతంలో 10 ఏళ్ళు మీరు రాజకీయంలో ఉన్నారు, ఏమేం చేసినా మేము ప్రజలకు అది చెప్పుకుంటే 4 ఓట్లు వస్తాయిరా బాబు. ఈ డ్రామాలు ఎందుకు నాకు అర్థం కాదు. కేటీఆర్ గారు, నువ్వు చదువుకున్నావు, నువ్వు మొన్నటి వరకు మినిస్టర్ ఉంటివి, ఇలాంటి వేషాలు వేయడం వల్ల ఏం లాభం అవుతుంది? కొంతసేపు చదువుకుంటారు, ఆ తర్వాత మంచి అరే ఏందా చిల్లర చేస్తున్నారని అనుకుంటారు. అది తెలుసుకో మొదలు. మీరు చేసిన అభివృద్ధి ఏందో ప్రజలకు చెప్పండి. గతంలో మేము ఏం తప్పు చేసినామని, ఆ తప్పు వల్ల మనం ప్రజలు ఎందుకు దూరమైనని దాని మీద మేధోమథనం పెట్టుకొని ఊరూరు తిరిగి మేము ఏమేం చేసినాం, ప్రజలకు ఏం చేసినాం, మేము ఆనాడు ఇచ్చిన కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసినాం అనివి చెప్పడం కంటే ఈ డ్రామాలు వేయడం వల్ల నవ్వుకుంటారు తప్పితే దానివల్ల ఉపయోగం ఉండదు. దానివల్ల దీనికి ఒకటే అనుకుంటారు, అరే ఏమయ్యా బీఆర్ఎస్ వాళ్ళు ఈ నాటకాలు వేసే నాటకాల కంపెనీ పెట్టుకోరాదు రాబాయి, ఇదంతేందుకు? నాటకాలతోటే రేపు గెలవండి. నాటకాలతో ఓట్లు రావురా బాబు. నాటకాలతో చేసేపు నవ్వుకుంటాం, మనం కూడా ఎవడన్నా మిమిక్రీ చేస్తే నవ్వుకుంటాం, ఆ తర్వాత వెళ్ళిపోతాం. దానివల్ల మీకు ఏం లాభం అవుతుంది? ఇప్పటి వరకు మీరు ఒక్కసారి అన్నా ఎప్పుడన్నా మీరు ఆలోచన చేసినా? టీఆర్ఎస్ పేరు తీసేసి బీఆర్ఎస్ పెట్టినప్పుడే మీరు 40% ప్రజలల్లో అది ఎమోషనల్ సాక్రిఫైస్ చేసినటువంటి పార్టీ ఉండే గుర్తింపు ఉండే, దాన్ని నువ్వు మార్చుకున్న నాడే మీకు ఒక 30 to 40% ఓట్లు తగ్గినాయి. ఆ తర్వాత ఈ ప్రాంతంలో రైతులు చనిపోతుంటే ఒక్క పైసా ఇవ్వవు, అది పోయి బీహార్లో పంజాబ్లో ఇచ్చేస్తావు. అదేవిధంగా మహారాష్ట్రలో పోయి అబ్కి బార్ కిసాన్కి సర్కార్ అని చెప్తావు. ఇవన్నీ తప్పులు చేసిర్రా బాబు. ఏడ మేము తప్పులు చేసినాము, ఏడ మనకు ప్రజలు దూరమైందని దాని మీద మీరు ఆలోచన పెడితే బాగుంటుంది. కానీ ఏదో రేవంత్ రెడ్డి గారి వేషం వేసి వాళ్ళతోటి పాటలు ఆడిపించి ఫుట్బాల్ ఆడిపిస్తే ఏమవుతుంది? జెర్సేపు నవ్వుకుంటారు. మీరేమైనా అనుకుంటున్నారా? అంటే ముఖ్యమంత్రిని ఆటను అవమానపరిచినట్టుగా మీకు ఏమైనా అనిపిస్తుందా? అంటే సోషల్ మీడియాలో ఇది చర్చ జరుగుతున్నది దీని మీద. సోషల్ మీడియా వాళ్ళు కూడా అర్థమైంది ఏమంటుండ్రంటే వీళ్ళు ఫ్రస్ట్రేషన్లు అయినరు, ఇలాంటివి చేస్తే నవ్వుకోవడానికి ప్రజలకు ఉపయోగపడుతుంది కానీ ఓట్లకు మాత్రం ఎవడు వెయ్యరు. ఇప్పటికన్నా మార్చుకొని ఆఖరికి మీ చెల్లెలే కవిత గారే అన్నిటికీ ఆమెనే జవాబు చెప్తుంటే దానికి జవాబు చెప్పకుండా ఎంతసేపటికి మీరు ఏది డ్రామాలు వేసి ఆటలు ఆడిపించి రేవంత్ రెడ్డిని అవమానం చేస్తే అది ఏది అవమానం అనుకోరు. వీళ్ళకి ఏదో పిచ్చి లేచిందిరా భయ్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని అవమానం చేస్తారు అని కామన్ పీపుల్ అనుకుంటారు. ఆయన ఏదైనా చెడు చేస్తే చేయండి, ప్రజలలో పోయి చెప్పండి. నాటకాలు వేస్తే ఓట్లు పడతాయి, అది కూడా రిపబ్లిక్ డే రోజు చేస్తాడు. నాకు అర్థం కాదు. యావత్ భారతదేశంలో రిపబ్లిక్ డే చేసుకుంటున్నారు. రాజ్యాంగ పాలన నడుస్తూనే తెలంగాణలో రాక్షస పాలన నడుస్తుందో అంటున్నారు. అది వాళ్ళు కరెక్ట్ మాట్లాడినరు. రాక్షసులు మీరు, రాక్షసులే ఇవన్నీ చేస్తాయి. వాళ్ళకి ఏది అవతం కాకుండా రాక్షసులు ఎవరినైనా చంపుతుంటారు, చేస్తుంటారు, లొలి పెడుతుంటారు. రాక్షస పాలన అని చెప్పడం కూడా రాక్షసులే చేసే పని చేస్తున్నారు తప్పితే
మీరు నిజమైన మళ్ళీ రావాలనే ఆలోచన లేదు. ఆఖరికి మీ చెల్లెలు కూడా బయటికి వచ్చి ఆమె ఒక పార్టీ పెట్టే నిజంగానే మీ పార్టీ బాగుంటే మీ చెల్లెలు ఎందుకు బయటకు వస్తుందో నాకు అది చెప్పండి. మీ చెల్లెలకు జవాబు చెప్పకుండా మీ చెల్లెలు ఏ శేషం కూడా చెయ్యింది ఇక రేపటి నుంచి. నీ సొంత చెల్లెలు కూడా ఏం చేస్తుంది ఏం కదా అవన్నీ ఆమె కూడా డ్రామాలు వేస్తే దానివల్ల ఏమన్నా అరే మీకు ఇప్పుడు కవితది కూడా ఒక డ్రామా వేయమంటారా మీరు కేటీఆర్ని? కవిత కూడా వేస్తారు ఇక ఇక వేస్తారా లేదా నేను చెప్పలేను. కానీ ఇక నెక్స్ట్ ఫ్రస్ట్రేషన్లు ఉన్నాడు ఇక అదే పని చేస్తుంటాడు. ఫ్రస్ట్రేషన్ ఉన్నోనికి ఏం అర్థం కాదు, ఏం చేయాలి అనేది అది చేస్తూనే ఉంటాడు. అది కేవలం రాక్షసులకే అవకాశం ఉంది. ఇది రాక్షసులు కాదు, భారతదేశం సెక్యులర్ దేశం. అందరు కలిసి ఉండే అన్ని మతాలు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి, అన్ని భాషలు ఉన్నాయి. కాబట్టి ఆ రోజుల్లోనే స్వాతంత్రం రావడంతో ఆ రోజులలో ఇండిపెండెంట్ రావడంతో సెక్యులర్ దేశంగా ఎందుకంటే ఈ భారతదేశంలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని భాషలు, అన్ని ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి అందరినీ ఏకతాటిపై తెచ్చినటువంటి ఏకైక వ్యక్తి కట్టె లేకుండా తుపాకీ లేకుండా స్వాతంత్రం తెస్తేనే ఆనాడు సుభాష్ చంద్రబోస్ జాతిపిత ఇస్తే ఆ జాతిపితను కూడా అవమానం చేస్తున్నారు. దాని చట్టాన్ని చేంజ్ చేస్తున్నారు. దానివల్లనే ఇవాళ గ్రామాలలో తిరిగి మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు తిరుగుతున్నారు. గ్రామాలలో ఏది సభలు పెట్టి ఏ విధంగా మీ పొట్ట కొడుతున్నారు. మీకు గతంలో 100% కేంద్ర ప్రభుత్వం ఇస్తుండే, ఇప్పుడు అది కూడా 60% వాళ్ళు ఇస్తారట, 40% మేము ఉన్నదే. మీరు మా రాష్ట్రంలో అప్పులు చేసి వెళ్ళిపోయినరు. దానికే మేము తేరవలేకున్నాం. మీరు కొత్త కార్యక్రమం పెట్టుకుంటే దానివల్ల లాభం కంటే మీకు నష్టమే ఎక్కువ జరుగుతుందని చెప్తున్నా. ఇప్పటికన్నా ఇలాంటి కల్చరల్ ఏదైతే యాక్టివిటీస్ చేస్తున్నారో దానివల్ల మీకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని సీనియర్ నాయకుడిగా నేను వారికి చెప్తున్నా. ఇప్పటికన్నా మార్చుకోండి, గ్రామాలలో పోండి. ఏం తప్పు చేసినారో మొదలు మీరు ఏదో మీ చెల్లి ఎందుకు బయటికి పోయింది, ఎందుకు పోవలసి వచ్చింది, ఈ ఫోన్ ట్యాపింగ్ ఏంది, ఇవన్నీ సంతోష్ రావుకు సీటు నోటీసులు ఇస్తే ఇది రాజ్యాంగ వ్యతిరేకము, కక్షపూరితమైన రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ అని అంటున్నారు. అవునండి, కక్షపూరిత ఎవడు తప్పు చేస్తే లా అందరికీ ఒకటి లా ప్రకారంగా ఏది జరిగేదో అది జరుగుతుంది. డైలీ సీరియల్ ఎక్కున్నది ఫోన్ ట్యాపింగ్ ఇది అంతా అంటున్నారు. డైలీ సీరియల్ ఎక్కున్నది ఫోన్ ట్యాపింగ్, సీరియస్నెస్ లేదు, అధికారుల మీద యాక్షన్ తీసుకోవాల్సింది పోయి రాజకీయ కక్ష మా మీద ఎందుకు సాధిస్తున్నారు అంటున్నారు. తర్వాత తప్పనిసరిగా ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారో, ఆఫీసర్లు ఉన్నారా, గవర్నమెంట్ ఉన్నదా, మంత్రులు ఉన్నారా అనేది ఇవన్నీ ఏదైతే లోపల క్వశ్చన్స్ అడిగిన దానికి సరైన జవాబు చెప్పకుండా దాటేసి బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం అది న్యాయం కాదు. ఎప్పటికన్నా న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. కవిత గురించి ఏమైనా మాట్లాడతారా? కవిత మీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని నా పార్టీలో చేరండి, జాతీయ స్థాయిలో మంచి పోస్ట్ ఇస్తా అని మీ పిసిసికి ఆఫర్ ఇస్తా ఉంది. ఆయననే అన్నాడు కదా, అమ్మా నిన్ను ఎన్నడూ మేము పార్టీలో చేర్చుకోము, నువ్వేదో రావాలనే ఆలోచన ఉన్నా మేము రానియమన్నాక ఇక ఆమె ఏమన్నా చెప్పగలుగుతుంది. ఆయనకు అందరికీ ఆఫర్ రేపు ఇవ్వాలి, రేపు ఇంకోళ్ళకి కూడా ఆఫర్ ఇస్తుంటుంది. ఎందుకంటే ఆమెకు మంది కావాలి కదా, కనుక ఆమె పని ఆమె చేసుకుంటూ పోతుంది. ఆమెకి కుటుంబ పంచాయతీ రాజకీయంలో పెట్టిండ్రు, ప్రజలు గమనించిండ్రు. వాళ్ళు కొట్లాడుకుంటున్నారా బాబు, మనకెందుకు, వాళ్ళ పార్టీలు ఉన్నలే మాకంటే ఎక్కువ వాళ్ళ చెల్లెలే ఎక్కువ బయట పెడుతుంది. అప్పుడు ఏమేమి తప్పులు చేసిరో దానికి జవాబు చెప్పుండ్రా బాబు. మీ చెల్లెలన్న దానికి జవాబు చెప్పరు. నాటకాలు వేసుకుంటే దానివల్ల జరసేపు నవ్వుకుంటారు, ఆ తర్వాత మర్చిపోతారు. కానీ ఓట్లు మాత్రం రావు. మీ చెల్లెలు ఏదైతే ఆరోపణ చేస్తుందో దాన్ని నిరూపించుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్లో మేము చేయలేదని నిరూపణ చేసుకుంటే ప్రజలు కూడా హర్షిస్తారు. లేకపోతే మీరు కూడా ఫోన్ ట్యాపింగ్ ప్రైవేట్ వాళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తారు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసిండ్రు అనేది వాళ్ళే వచ్చి సిట్కు చెప్తున్నాము. డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్ని డైవర్ట్ చేయడానికనే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కేటీఆర్ చెప్తున్నారు. వాస్తవం అనుకోవాలా? అది డైవర్ట్ అని వాళ్ళు అనుకుంటున్నారు. ఏది జరుగుతుందో అది జరుగుతుంది. గతంలో కూడా మా రేవంత్ రెడ్డిని తీసుకుపోయి జైల్లో పెట్టలేదురా బాబు. ఖాళీ ఏది ఇంటి మీద దుంకిండు, లోపలికి వచ్చిండు అనే దాని మీద ఏది ఎయిర్పోర్ట్కి వెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రా లేదా? ఇక మీరు కూడా ఏదైనా ఇలాంటి తప్పులు చేసి తెస్తే తప్పనిసరిగా మీకు కూడా అదే గతి పడుతుంది. అది నా ఉద్దేశం. ఎందుకంటే ఇలాంటి చిల్లర రాజకీయాల కంటే ప్రజలకు ఉపయోగపడేది ఎంతసేపటికి 6 డిక్లరేషన్ అన్నీ చేసి ఒక్కటే తప్పింది. ఏది
ఏది మన ఆ, మహిళలకు ఇచ్చే ఏది అయితే డబ్బులే ఇవ్వలేదు కానీ అన్నీ మేము పూర్తి చేసినాం. ఇంకా 2-3 రోజులలో పెన్షన్లు కూడా ఇస్తాం, జీతాలు ఇస్తున్నాం, అన్ని ఉద్యోగాలు ఇచ్చేసినాం. ఇచ్చిన వాగ్దానాలు బస్సు ఫ్రీ ఇచ్చినాం, కరెంటు దాంట్లో కూడా మేము వాళ్ళకు కూడా న్యాయం చేసినాం, సిలిండర్లకు కూడా తక్కువ చేసినాం. ఇవన్నీ మేము చేసినాం. ఎంతసేపటికి డిక్లరేషన్ కాదు కాదు కాదంటే ప్రజలు తెలియదా? అరే మాకు ఇస్తుంటే వీళ్ళు లేని పనులు వెళ్ళి పెడుతున్నారని అంటున్నారు. లెట్ దెమ్ సర్వే చేయండి, రైతులకు ఇవ్వలేదా? అదేవిధంగా మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు. ఈ తులం బంగారం ముచ్చట ఏడాడుతుందా? ఇలా 1,62,000 అయింది బంగారము. ఇక నేను దానికి ఎప్పుడో చెప్పిన, నేను చార్మినార్ దగ్గర రాజీవ్ గాంధీ సద్భావన రోజు మనం ఇవ్వలేము, అట్లీస్ట్ ప్రతి ఇంటికి. ఎందుకంటే ఏ ఇంట్లో కూడా అడిగినా ఎంతమంది పిల్లలు అంటే 4 ఆడపిల్లలు అంటున్నారు, ఏ పిల్లలు అంటే 5 ఆడపిల్లలు అంటున్నారు. కనుక ఇంతమందికి ఇవ్వలేము, ఇంటికి ఒక్కరికన్నా మహిళకి ఇవ్వాలనేది నా ఉద్దేశం. గతంలో బోనాల పండుగలో ఒక తల్లి అడిగింది, బోనం ఎత్తుకొని, అయ్యా మీరు రైతులకు ఇస్తున్నారు, నిరుద్యోగులకు ఇస్తున్నారు, మాకెప్పుడు ఇస్తున్నారు? మాకంటే అమ్మ అందరికీ ఇవ్వలేము, కానీ ఒక్కటికైతే నేను తప్పనిసరిగా ఇంటికి ఒక్క మహిళకి ఇవ్వాలని నేను కోరుతున్నా. తప్పనిసరిగా దాని గురించి నేను ప్రయత్నం చేస్తాను. రైట్. ఈ మున్సిపల్ ఎన్నికలు ఎట్లుంటుంది మీ హవా? మొన్న కంటోన్మెంట్లో గెలిచిరు, జూబ్లీహిల్స్లో మంచిగా మెజార్టీతో గెలిపించుకున్నారు. ఈ మున్సిపాల్లో ఎట్లా చూపించబోతున్నారు? ఈ మున్సిపల్లో కూడా తప్పనిసరిగా మేము చేసినటువంటి పనులు ప్రజలకు చెప్తాం, మేము ఇచ్చిన వాగ్దానాలు చెప్తాం, ఇంకా ముందు ఏం చేయబోతున్నాం చెప్తున్నాం. హైదరాబాద్ నంబర్ 1 సిటీ అవుతున్నది. ఇతర దేశాల వాళ్ళందరూ వచ్చి పెట్టుబడులు ఇక్కడనే పెడుతుండ్రు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ బాగుంది, పొల్యూషన్ తక్కువ ఉన్నది, కనుక అందరు ఇక్కడికే వస్తున్నారు. కాబట్టి అటు ఉద్యోగాలు వస్తాయి, అదేవిధంగా ప్రజలు చదువుకోవడానికి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని స్కూల్స్ కూడా పెడుతున్నాం. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కనుక తప్పనిసరిగా ప్రజలు మా నమ్మికతో మేము ఇచ్చిన హామీలను నమ్మి తప్పనిసరిగా కాంగ్రెస్ మున్సిపల్లో గెలవడానికి అందరూ కూడా ప్రోత్సహిస్తాం. తప్పనిసరిగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. మేము పనిచేసింది మా పనిని చూసే మీరు ఓట్లు వేయమని మేము అడుగుతాం. దానివల్ల మేము తప్పనిసరిగా మెజార్టీ సీట్లు గెలుస్తాం అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. ఇది చిల్లర డ్రామాలు ఆపాలి, మీ ఓటమి కారణాలు ఏంటో ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేయండి. డ్రామాలతో ఓట్లు పడవు, ప్రజల్లో తిరిగితే ఓట్లు పడతాయంటూ కేటీఆర్కు ఇక ఒక సలహా అయితే మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు ఇస్తున్నారు. సో చూద్దాం, ఈ డ్రామాలు ఇక్కడితో ఆగుతాయా లేకపోతే భవిష్యత్తులో కంటిన్యూ అవుతాయని. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.